కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇవాళ సమావేశం కాబోతుంది. గాంధీ భవన్ లో ఉదయం 10 గంటలకు కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక పెండింగ్ లో ఉన్న ఇతర ఫిర్యాదుల మీద కూడా కమిటీ చర్చించబోతుంది. పలు సమస్యల పరిష్కారం కోసం క్రమశిక్షణ కమిటీ వేసిన ఇతర కమిటీల నుంచి రిపోర్టులు తీసుకొని ఆయా అంశాలపై ఏం చేయాలి అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఇక క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశాన్ని చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి గత కొన్ని నెలలుగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారు. ఇదే అంశాన్ని మల్లు రవి సైతం ధృవీకరించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి అంశం చర్చలు వస్తుందంటూ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య అంతర్గత కలహాలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇటీవల సీఎం రేవంత్ తో భేటీ అయిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని సీఎంతో చెప్పారు. తమని ఇంకా కొత్త నేతలుగా గుర్తిస్తున్నారని, తమ నిర్ణయాలను గాని అభిప్రాయాలను గాని కనీసం పట్టించుకోవడం లేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్తో తమ ఆవేదన వ్యక్తం చేయగా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ను సీఎం ఆదేశించారు. ఈ సమస్యలను క్రమశిక్షణ కమిటీ పరిష్కరించబోతుంది. పార్టీలో నేతల మధ్య సమస్యలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యతను క్రమశిక్షణ కమిటీకి అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక నేతల మధ్య గొడవలను క్రమశిక్షణ కమిటీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఇక మరోవైపు వరంగల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ వివాదం చర్చించే అవకాశం కూడా ఉంది.